వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. యూట్యూబ్ అంటే ఒకప్పుడు సృజనాత్మకతకు నిలయం. ఒక వీడియో తీయాలంటే మంచి కథ ఉండాలి, కెమెరా పట్టుకోవాలి, గంటల తరబడి ఎడిటింగ్ చేయాలి. కానీ ఇప్పుడు కాలం మారింది. అసలు మనిషి ప్రమేయమే లేకుండా కేవలం కృత్రిమ మేధస్సు లేదా ఏఐని నమ్ముకొని కోట్లు సంపాదించవచ్చని ఒక భారతీయ యూట్యూబ్ ఛానల్ నిరూపిస్తోంది. బందర్ అప్నా దోస్త్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడుతున్న సంచలన పేరు ఇది. కేవలం కొన్ని నెలల క్రితం మొదలైన ఈ ఛానల్ ఏటా ఏకంగా 38 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న నగ్న సత్యం ఇది. యూట్యూబ్లో పేరు సంపాదించాలంటే బాగా కష్టపడాలి, మంచి కథ ఉండాలి, మిగతా లక్షల ఛానల్లో మాదిరి కాకుండా మీ వీడియో ప్రత్యేకంగా ఉండాలి అని మనమందరం నమ్మేవాళ్ళం. కానీ ఆ నమ్మకానికి పూర్తి విరుద్ధంగా ఒక్క మాట లేని, ఒక్క కథ లేని, కేవలం ఏఐ తయారు చేసిన విచిత్రమైన విజువల్స్తో ఒక భారతీయ ఛానల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. బందర్ అప్నా దోస్త్. సాధారణంగా ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలంటే ఏళ్ల తరబడి కష్టపడాలి. కానీ బందర్ అప్నా దోస్త్ ఛానల్ మాత్రం ఏఐ మాయాజాలంతో ప్రపంచవ్యాప్త వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంటోంది. వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ క్యాప్వింగ్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం ఈ ఛానల్ ఏడాదికి సుమారు $4.25 మిలియన్, అంటే మన దేశీ కరెన్సీలో సుమారు 35 నుండి 38 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ వీడియోల తయారీకి క్రియేటర్ పడే శ్రమ చాలా తక్కువ. కేవలం కొన్ని ఏఐ టూల్స్ వాడి విచిత్రమైన విజువల్స్ క్రియేట్ చేస్తే చాలు వ్యూస్ సునామీలా వచ్చి పడుతున్నాయి. అసలు ఈ వీడియోల్లో ఏముంటుంది, ఎందుకు ప్రపంచం దీని వెనుక పడుతోంది అని ఈ ఛానల్ను తెరిచి చూస్తే మీ ముందుకొచ్చేది ఒక కోతి బొమ్మ, కొన్నిసార్లు హల్క్ లాంటి బలవంతుడు, వింత ఆకారాలు కలిగిన యానిమేటెడ్ పాత్రలు కనిపిస్తాయి. కంటెంట్ అని చెప్పుకోవడానికి కథ లేదు. ఇందులో ఎలాంటి సంభాషణలు ఉండవు, అర్థవంతమైన కథ అసలే ఉండదు, సందేశం ఉండదు. కేవలం రంగుల విజువల్స్, అరుపులు, వింత శబ్దాలతో ఈ వీడియోలు సాగుతాయి. అదే ఈ ఛానల్కు ప్లస్లా మారినట్లుంది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ మూల ఉన్నవారైనా, ఏ వయసు వారైనా వీటిని చూడగలిగేలా ఉన్నాయి. అందుకే కాబోలు ఈ ఛానల్కు వ్యూస్ వరదలా వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఈ రంగురంగుల ఏఐ విజువల్స్కు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఈ సాధారణ ఏఐ వీడియోలు ఎలా ఇంతటి పాపులారిటీ దక్కించుకున్నాయో అనేది నేటి హాట్ టాపిక్. కొద్ది నెలల క్రితం మొదలైన ఈ ఛానల్కు ఇప్పుడు 27 లక్షలను దాటిన సబ్స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం వ్యూస్ 200 కోట్లకు మించి. యూట్యూబ్లో కొన్ని సంవత్సరాలు పడి పనిచేసే క్రియేటర్లకు కూడా అందని సంఖ్య ఇది. ఆ సంఖ్యకు వెనుక ఉన్న శక్తి మాత్రం కృత్రిమ మేధస్సు. వీడియోలను మనిషి కాదు, అల్గారిథం తయారు చేసింది. అయినా ప్రేక్షకులు మాత్రం ఎక్కడి నుంచో వచ్చి చూస్తూ వెళ్తున్నారు. పిల్లలైనా పెద్దలైనా, ఏ దేశం వారైనా ఈ వీడియోలు అర్థం కాని ఆకర్షణతో మంత్రింపచేస్తున్నాయి. డైలాగ్స్ లేకపోవడమే వీటికి పెద్ద బలం. భాష అడ్డుపడదు, కథ అడ్డుపడదు. ఒక్కొక్క వీడియో కొన్ని సెకండ్లలో ముగుస్తుంది. కానీ ఆ సెకండ్లు ఛానల్ యజమానికి సంవత్సరానికి 38 కోట్ల రూపాయల దాకా సంపాదన తెస్తున్నాయంటే ఇది చిన్న విషయం కాదు. దీనితో యూట్యూబ్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఏఐ సృష్టించిన కంటెంట్కి ఇంత ఆదరణ వస్తుంటే చాలా కష్టం పెట్టి ఒరిజినల్ క్రియేటర్ల పరిస్థితి ఏమవుతుంది? అల్గారిథంని చాకచక్యంగా ఉపయోగించేవారే ముందుకు వస్తారా? డిజిటల్ సృజనాత్మకత భవిష్యత్తు ఏ దిశలో నడుస్తోంది? నిపుణులు ఇప్పుడు ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. అధ్యయనాలు చెబుతున్నాయి యూట్యూబ్ రికమెండేషన్లో దాదాపు 5 ఒకటి ఇలాంటిదే. అంటే పిల్లలు, యువత, కొత్త యూజర్లు మొదట చూస్తున్నది ఏఐ కంటెంట్నే. దీనికి అలవాటు పడటంతో మిగతా ఒరిజినల్ సృష్టించేవారు వెనుకబడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ భాషలో దీన్ని ఏఐ స్లాప్ అని పిలుస్తున్నారు. అంటే నాణ్యత కంటే కేవలం క్లిక్లు, వ్యూస్ కోసం ఏఐ ద్వారా భారీగా ఉత్పత్తి చేసే కంటెంట్ అని అర్థం. బందర్ అప్నా దోస్త్ ఛానల్ కేవలం 27 లక్షల సబ్స్క్రైబర్స్తోనే 200 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించిందంటే ఈ ఏఐ ప్రపంచం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సృజనాత్మకతతో సంబంధం లేకుండా కేవలం అల్గారిథమ్స్ను ఆసరాగా చేసుకొని ఇలాంటి వీడియోలు వైరల్ అవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో కూడా బందర్ అప్నా దోస్త్ దూసుకుపోతోంది. కొత్త వీడియోలు, కొత్త యానిమేషన్లు, కొత్త ప్రయోగాలు అన్నీ ఏఐతోనే. డబ్బు కూడా ఏఐ వేగంతోనే. భారతదేశం నుంచి వచ్చిన ఈ చిన్న ఛానల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో యూట్యూబ్ అల్గారిథంను తలకిందలు చేస్తోంది. కథ లేదు, డైలాగ్ లేదు, నటన లేదు, కానీ క్రేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో షేక్ చేస్తోంది. అయితే ఈ పరిణామంపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి ఒరిజినల్ కంటెంట్ తయారు చేసే క్రియేటర్ల కంటే ఇలాంటి ఏఐ వీడియోలకే యూట్యూబ్ ప్రాధాన్యత ఇస్తోందని వారు విమర్శిస్తున్నారు. యూట్యూబ్ తన కొత్త వినియోగదారులకు చూపిస్తున్న వీడియోలలో దాదాపు 20% ఇలాంటి ఏఐ స్లాప్ కంటెంటే ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల అసలైన ప్రతిభ మరుగున పడిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో డిజిటల్ కంటెంట్ అంతా యంత్రాలమయం అయిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీని వాడుకొని అతి తక్కువ సమయంలో కోట్లు గడించడం ఎలాగో ఈ బందర్ అప్నా దోస్త్ ఛానల్ ప్రపంచానికి చాటి చెప్పింది.